థ్యాంక్స్ ఎస్పెషలీ మీడియా పీపుల్. అప్పుడు మ్యాట్ చాలా సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు మ్యాట్ అందరికీ నమస్కారం. మ్యాడ్ పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దాన్ని మించి ఉంటుంది. షూర్గా చెప్తున్నానా, ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం మనస్ఫూర్తిగా కళ్యాణ్ అన్నకి చెప్పాలి. బట్ బికాస్ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది, బట్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. గుడ్ ఈవినింగ్ అండి వచ్చిన వాళ్ళందరికీ. నాకు ఇట్లాంటిది ఉండదని చెప్పి తీసుకొచ్చినారు ఇక్కడికి. లాస్ట్కి మైక్ ఇచ్చినారు. బట్ యా, నెక్స్ట్ మంత్ 29th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూపించినారు, మేబీ ట్రైలర్ చూపిస్తారు. ఈ టైంలో మాకు ఇలా మాట్లాడాల్సిన ప్రోగ్రామ్ ఉంటుందని ఎవరు చెప్పలేదు. సో చెక్ వినిపిస్తుంది. యా, పార్ట్ 1 రిలీజ్ టైంలో మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఈ మూవీలో నేను మనోజ్గా సెట్ అవుతాను, బాగా చేయగలను నమ్మిన మా ప్రొడ్యూసర్స్ అయిన నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, హారిక గారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ అయిన కళ్యాణానికి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకెప్పుడు ఏం చేయలేనండి. థ్యాంక్ యూ సో మచ్, ఎటర్నలీ గ్రేట్ఫుల్. మ్యాడ్ 1కి నాకు పర్సనల్గా మొత్తం మీడియా అందరూ పాజిటివ్గానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నా దేశాన్ని యూఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్. ఇందాక మనోజ్ చెప్పినట్టు నేనేం పెద్దగా నమ్మలేదండి మనోజ్ని. జస్ట్ వాడు వచ్చిండు, చేసిండు, వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ మనోజ్. బట్ ఒకటైతే ప్రామిస్ అండి, మ్యాడ్ 1 మీరు చూసి ఎంజాయ్ చేస్తారు కదా, దానికి ఖచ్చితంగా 10 times ఉంటుంది. ప్రతి సీన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వంశం వచ్చి కథ లేదంటేమో ఉంది సరే. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు, కొంచెం లాస్ట్ మినిట్ అటు ఇటు ప్లాన్ అయినా సరే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఫార్మల్గా ఇలా ఇంట్రడ్యూస్ చేద్దామని ఒకటి చేసాం, అది ఇక్కడే చేసాం. అప్పుడు ఒకటే మాట అన్నాను, టీజర్ చూశారు ఎంత మ్యాటర్ ఉండిపోతుందో దానికి డబల్ సినిమా ఉండిపోతుంది. ఇది జస్ట్ 1%. మేము ఎంత చెప్పినా సరే హైప్ తక్కువే, ఇంకా చాలా ఎక్కువ హైప్ ఉంది సినిమాకి. అండ్ లాస్ట్ టైం వంశీ అన్న నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈసారి నేను అనేస్తున్నా, ఆయన మాటలని అనుకోండి, ఆ టికెట్ డబ్బులకి డబుల్ ఇస్తాడు. నేను కాదు, ఆయన ఇస్తారు. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు ఎక్కువ మాట్లాడుతూ మనం డైరెక్ట్గా సక్సెస్ఫైడ్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. చాలా భయంకరమైన, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఈసారి మ్యాట్ దానికి మించి ఉంటుంది. అందరు చెప్తున్నారని కాదు, తప్పకుండా ఈసారి అయితే అసలు ఫీల్డ్లో కూర్చోవడం అనేది ఉండదు. సో దాంతోపాటు చాలా దగ్గర మాట్లాడాలండి. మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం మాట్లాడటం. సో ముందు మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. అప్పుడు అది కరెక్ట్ అని చెప్పకపోతే నా సీన్ కట్ చేస్తారు. ఎందుకంటే 28 హరిహర పెరమలు ఉందో లేదో వేణుగోపాల్ అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలా నాకు. ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి. ఓకే, హరిహర పెరమల్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజు 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర పెరమల్ లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం. అది లుక్ ఇంకా లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటే మామా లాస్ట్ 2 సినిమాలు సితారా నుంచి వచ్చిన ఒక ఫన్ బ్లాస్ట్ గానే ఉంది. ఇది ఇంకా మ్యాట్ స్క్వేర్ తో ఆల్రెడీ మ్యాట్లు చూసాము. సో మ్యాట్ స్క్వేర్ తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతుంది. సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి విత్ మూవీ అండి. ఎస్, ఈయనతో సినిమా చేసినట్టే ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏదో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మేమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను. మీమ్స్ కదా.